అందరికీ నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ట్రాఫిక్ చలాన్లు ఎవరి మీద అయితే పడతాయో ఆ ట్రాఫిక్ చలాన్ల డబ్బులు ఎక్కడా కూడా మనం కోత విధించొద్దు, మీరు కోత విధించొద్దు. ఆ ట్రాఫిక్ చలాన్లు ఇమీడియట్ గా వసూలు చేసేలాగా, ఆ ట్రాఫిక్ చలాన్ పడంగానే దాన్ని బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసి ఇమీడియట్ గా కట్ అయ్యేలాగా చేస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగవు అని అంటున్నాడు. దానివల్ల చాలా పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తారు, ట్రాఫిక్ చలాన్లు పడేయని అంటున్నారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. చర్చ మీన్స్ ట్రోల్ చేస్తున్నారు ముఖ్యమంత్రిని. ఇదే రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోలు కూడా తెచ్చి వైరల్ చేస్తున్నారు. ఏమన్నాడు ఆ రోజున? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాళ్ళ నోట్లో పైప్ పెట్టి 5,000 రూపాయలు వసూలు చేసి మీకో న్యాయం వాళ్ళకో న్యాయం అని మాట్లాడిండు. ఆ వీడియో చూసారు కదా, ఈ రకంగా మాట్లాడిండు. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎట్లా మాట్లాడతారు మీరు? అప్పుడు కూడా అనాల్సి ఉండే కదా, కరెక్ట్ మీరు చేస్తున్న పని అవసరమైతే మీ అకౌంట్కి లింక్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని. మరి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. ప్రతి నాయకుడికి ఇదే, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనం దీన్ని విశ్లేషిస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటే ఫైన్లు వేయాలంటున్నాడు. ఫైన్లు వేసే కంటే ముందు మీరు ఫస్ట్ అవగాహన కల్పించాలి. ఇవాళ మీరు చెప్పండి, మీరు లెక్కలు తీయండి. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు రావాలంటే ఇక్కడ చలాన్లు ఎక్కువ వసూలు చేయాలి. ఈ ఆలోచనతో గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా? ఫస్ట్ ఈ పాయింట్ చెప్పండి. రెండోది, ట్రాఫిక్ పోలీసు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడే తనకు ఒక టార్గెట్ పెడుతున్నారా లేదా? ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయ్యేదాకా నువ్వు ఆఫీస్కి రావద్దు, ఇన్ని చలాన్లు ఇవాళ వేసేదాకా ఆఫీస్కి రావద్దు, చలాన్లు తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చినాయి ఇవాళ చలాన్లు అనే పరిస్థితి డిపార్ట్మెంట్లో ఉందా లేదా? ఫస్ట్ ఆ విషయం చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వైన్ షాప్ పక్కనే ఉంటుంది. ఈ వైన్ షాప్ పక్కకే వెళ్తే మనకి ఇంకా ట్రాఫిక్ చలాన్లు బాగా దొరుకుతాయి, టెస్టులు చేస్తే బాగా దొరుకుతాయి అని పోలీసులు అక్కడే పెట్టి, అక్కడే వైన్ షాప్ పక్కనే పాయింట్ పెట్టి మరీ చెక్ చేసి పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశము ట్రాఫిక్ చలాన్లు తగ్గితే అబ్బా సంతోషం, జనాలు తెలివికొచ్చారు, జనాలు ట్రాఫిక్ ఉల్లంఘిస్తలేరు, చక్కగా వెళ్తున్నారని అనుకుంటున్నారా? లేదు బాధపడుతుందా గవర్నమెంట్? అరే ఇంత తక్కువ డబ్బులు వచ్చినాయి ఈ నెల ట్రాఫిక్ చలన్ల రూపంలో, ఇంకా ఎక్కువ రావాల్సి ఉందని బాధపడుతుందా?
వీటన్నిటికి ఒకసారి ఆన్సర్ చేయండి. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఉద్యోగుల జీతాలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా చలాల రూపంలో మీరు తీసుకుంటున్నారు. ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అకౌంట్ లింక్ చేయాలంటున్నారు. తెలంగాణలో రోడ్లు బాలేక రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి. మరి వాళ్ళ పోయిన ప్రాణాల సంగతి ఏంది, గాయపడ్డ వాహనదారుల సంగతి ఏంది? మరి అప్పుడు ఎవరికి ఫైన్ వేయాలా? మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చినప్పుడు మరి మీకు ఫైన్లు వేయద్దా? అధికారంలో ఉన్న మీరు ఇంకా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలంటే అందులో నిరక్షరాస్యులు ఉంటారు, అవగాహన లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు, తెలివి కల్లోళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. మరి మీరు అధికారంలో ఉన్న మీరు ఎంత బాధ్యతతో ఉండాలి? మీకు ఆ బాధ్యత ఉందా? ఫస్ట్ అసలు చలాన్లు పడితే మీరు అకౌంట్కి లింక్ చేసే అధికారం మీకు ఎక్కడిది? అసలు అట్లాంటి చట్టం ఏదైనా ఉన్నదా ఈ దేశంలో? తెలంగాణ ఒక్క దాంట్లోనే తెద్దాం అనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడతారు ఇట్లాంటి మాటలు, సంబంధం లేని మాటలు? అసలు అది అమల్లోకి రానటువంటి మాటలు. మీరు ఒకవేళ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగడం అనేది ఎవరేమో యాక్సెప్ట్ చేయట్లేదు. రాంగ్ రూట్లో వెళ్ళడము, లేకపోతే ఇంకొక రకంగా వెళ్ళడం, అదెవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ అసలు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎందుకు జరుగుతున్నాయి? మనం ఏ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టే ముందు మనం వైన్ షాపులు తగ్గించాలి అన్న ఆలోచన, ప్రజల్లో మద్య నియంత్రణ పాటించాలి అన్న ఆలోచన, అవగాహన, మన బాధ్యత ఎంతవరకు మనం నిర్వర్తిస్తున్నాం? వైన్ షాపుల దగ్గర ఎందుకు మీరు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకి టార్గెట్లు పెట్టి మరి వైన్ షాపుల దగ్గర వాళ్ళ మీద వెళ్ళి ఒత్తిడి చేస్తున్నారు మీరు. ఇది వాస్తవం కదా. ఇవన్నీ మీరు చేసుకుంటా ఒకవైపున, ఇంకో వైపున ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటే ఫస్ట్ మీరు బాధ్యతతో మెలిగిన తర్వాత అప్పుడు ప్రజలని వాళ్ళ అకౌంట్లో లింక్ చేయాలా లేకపోతే ఇంకేం చేయాలనేది ఆలోచించండి. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు కూడా మీ అకౌంట్లని లింక్ చేయాలి ప్రభుత్వ ఖజానాకి, మీ ఆస్తులను అటాచ్ చేయాలి. ఎవరు అధికారంలో? నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఆ రోజు వైరల్ అవ్వడానికో లేకపోతే ఆ రోజు ఏదో సెన్సేషన్ అవ్వడానికో తప్ప ఇందులో ఏమీ లేదు. అయినా సరే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, నియమాలు పాటించాల్సిందే. అవి పాటించినప్పుడే ప్రజలంతా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారు. అందులో ఏం డౌట్ లేదు. ఫైన్లు ఉండాల్సిందే, లేకపోతే ఇవన్నీ చేయాల్సిందే. కానీ మీ బాధ్యతని మీరేం నిర్వర్తిస్తున్నారు? ఇప్పుడు ప్రజలకు ఎందుకు అంత కోపంగా ఉన్నది ట్రాఫిక్ ఇదైనప్పుడు? అసలు షాపింగ్ మాల్స్ దగ్గర అయితే ఒక ప్రైవేటు వ్యక్తులని, చిన్న పిల్లల్ని ఇది చేసుకొని అక్కడ ట్రాఫిక్ ఫోటోలు తీసి ఆ ఫోటోలు ట్రాఫిక్ పోలీస్కి పంపించి అట్లా కూడా చలాన్లు వేస్తున్నారు. ఇది జరుగుతున్నది రాష్ట్రంలో. ఇప్పుడు ప్రతి బిల్డింగ్ దగ్గర మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే, ఆ షాప్ కార్ సంథింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అక్కడ మీకు పార్కింగ్ ఉండాలి. షాప్లోకి వెళ్ళాలంటే నేను అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. అక్కడ పార్క్ చేసేది ఆలస్యం మీకు చలానా పడుతున్నది. నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు షాప్కి? అంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? అది ఎవరిది తప్పు? ఇట్లా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. ఇవన్నీ మీరు చేసిన తర్వాత అప్పుడు మీరు అకౌంట్కి ఇది చేస్తారా, ఇంకోటి చేస్తారా, అప్పుడు ఆలోచించండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.